సార్ గౌరవ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా నేను మరి ఒక్కసారి వారు, ఎందుకంటే వారు కూడా కార్మిక పక్ష నాయకులు, నేను వారు అనేక సందర్భాల్లో ఆర్టీసీ కార్మికుల ప్రతినిధులతో మాట్లాడాం. నేను మళ్ళీ కూడా సభ ద్వారా వారి ద్వారా ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి మొత్తం బస్సులు బస్టాండ్లకే పరిమితం చేసి నహీ చలేగా బస్క పయ్యా నహీ చలేగా అని ఉద్యమంలో గల భాగస్వామ్యం కాకపోయి ఉంటే తెలంగాణ ఇంత ప్రభావితమయ్యేది కాదు అనేటువంటి మాటను చెప్తూ వారి పట్ల పూర్తిగా ఒక ఉద్యమకారుడిగా 100% సానుభూతి ఉంది. దానిలో ఏం ఇష్యూ మీకు తెలియంది కాదు. రెండు అంశాలు, ఒకటేమో ప్రభుత్వంలో విలీనము, ఆ విలీనం ప్రభుత్వంలో చర్చ ఉంది, దానికి ఒక కమిటీ వేయబడ్డది, దానికి సంబంధించిన రివ్యూ జరుగుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. గుర్తింపు సంఘాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవడం వీలు కాదు, అది కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కూడా వారికి తెలుసు. కోర్టులో విలీనం అయితే గుర్తింపు సంఘాలు ఉండవు, ఓన్లీ వాటికి సంబంధించినటువంటి యూనియన్సే ఉంటాయి. కాబట్టి ఆ గుర్తింపు సంఘాలు ఉండాలా లేదనేటువంటి మాట కోర్టులో ఉంది. మిగతా ఆర్టీసీ కార్మికులకు నేను ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యుని ద్వారా తెలియజేస్తున్నా, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా అక్రాస్ ది టేబుల్ కూర్చొని ప్రభుత్వం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ గారు కానీ సిబ్బంది కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రభుత్వ కుటుంబ సభ్యులు వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలు పని భారానికి సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలను మేము బాధ్యతగా స్పందించినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా స్పందిస్తాం. ఈ వేదిక ద్వారా, ఈ సభ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 50,000 ఆర్టీసీ కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు ఎక్కడ ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం మీ పట్ల 100% సానుకూలంగా ఉంది. పాత బకాయిలను పేమెంట్ చేసినాం, కొత్త ఉద్యోగాలను తీసుకుంటున్నాం, కొత్త బస్సులను ఆర్టీసీలు మూసేస్తాము, సమ్మె చేస్తే కూడా పట్టించుకోకుండా, చచ్చిపోతే కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి విధానంగా మేము లేము. ఇవాళ మేము తప్పకుండా ఉన్నామనే మాట నేను మనవి చేస్తాను. అదేవిధంగా వారు ఇంకొక మాట కూడా చెప్పినారు, కూనంనేని సాంబశివరావు గారు, ఆర్టీసీ కార్మికులతో పాటుగా మీరు ఇంకొక అంశం ఏదో చెప్పినారు, పోలీసులకు సంబంధించి కూడా, పోలీసులకు సంబంధించిన ఇష్యూ లోపల కూడా మేము ట్రాఫిక్ పోలీసులకు కానీ స్పెషల్ ఇన్సెంటివ్ కానీ ఇతరత్ర అనేక అంశాలు ఇస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళ పట్ల కూడా